నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేనంతగా ఒక్కసారిగా హీట్ పెరిగింది. నిన్నటి వరకు క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, రాజధాని ప్రతిపాదనలపై నడిచిన పొలిటికల్ వార్ ఒక్కసారిగా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి. తన తాత పులివెందల పెద్ద అయిన దివంగత వైఎస్ రాజారెడ్డి మరణాన్ని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ అధికార కూటమి నేతలకు ఆగ్రహం తెప్పించాయి. నేను మంచివాడిని కాబట్టే నా తాతను చంపిన వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా తిరుగుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు హాట్ కామెంట్ చేశారన్నమాట ప్రెస్ మీట్లో. అదే నేను చెడ్డవాడినైతే వాళ్ళు అలా ఉండేవాళ్ళ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. దీనిపై చంద్రబాబు సర్కార్లోని కీలక మంత్రులు అచ్చెన్నాయుడు, అదేవిధంగా పార్థసారథి, వీరిద్దరూ ఫ్యాక్షన్ నేపథ్యాన్ని గొప్పగా చెప్పుకోవడం ఏంటి, అసలు ఏపీలో హత్యా రాజకీయాలు చేస్తుంది ఎవరు అంటూ విరుచుకుపడ్డారు. ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో శవ రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేస్తుంది చంద్రబాబేనని ఆరోపించారు. ఈ క్రమంలోనే తన కుటుంబం ఎదుర్కొన్న రాజకీయ దాడులను ఆయన ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి. 1999 ఎన్నికలకు ముందు, అంటే ఏడాదికి ముందు, అంటే 1998లో అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తాత వైఎస్ రాజారెడ్డి బాంబు దాడిలో దారుణంగా హత్యకు గురయ్యారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పులివెందులకే పరిమితం చేయాలనే కుట్రతోనే ఆ హత్య జరిగిందని, ఆ కేసులోని నిందితులను అప్పట్లో హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దాచిపెట్టి అధికార బలంతోనే వారిని రక్షించారని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతటితో ఆగకుండా, మా తాతను చంపిన వాళ్ళు ఇవాళ సమాజంలో స్వేచ్ఛగా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు అంటే దానికి కారణం నాలోని మంచితనమే. నేను గనక చెడ్డవాడినైతే, ఫ్యాక్షన్ మైండ్ సెట్ ఉన్నవాడినైతే వాళ్ళు అలా తిరిగే వారే కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కూటమి నేతలకు పదునైన ఆయుధాలుగా మారాయి. అయితే జగన్ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు రావడం ఆలస్యం. కూటమి మంత్రులు మాత్రం అంతే వేగంగా ప్రెస్ మీట్లు పెట్టారు, కౌంటర్లు స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తుంటే విక్రమార్కుడు, అపరిచితుడు సినిమాలలో వారి క్యారెక్టర్లు గుర్తొస్తున్నాయని అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డాడు. ప్రజల సమస్యలపై మాట్లాడటానికి ఎలాంటి ఇష్యూ లేక, కూటమి ప్రభుత్వ అభివృద్ధిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర నిరాశలో ఉన్నారు. అందుకే మళ్ళీ పాత ఫ్యాక్షన్ రోజులను గుర్తు చేస్తూ రాష్ట్రంలో భయోందాలను సృష్టిస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పార్థసారథి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ హింసను, పాత నేరాలను గొప్పగా ఒక అర్హతగా చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. చంపిన వాళ్ళు బతికున్నారంటే అది నీ మంచితనం కాదు. ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టే ఎవరైనా బతుకుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు నీకెవరిచ్చారు అంటూ పార్థసారథి రెడ్డి కూడా కూటమి నేతలు జగన్ను నిలదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం రాజారెడ్డి హత్య గురించే కాదు, చంద్రబాబు పొలిటికల్ కెరీర్లో జరిగిన మరికొన్ని వివాదాస్పద అంశాలను కూడా ఈ ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డి తానే చంపానని టీవీ లైవ్ షోలలో ఒప్పుకున్న దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ పోలీసులు అండతో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. చంద్రబాబుకు, దస్తగిరికి ఒకే లాయర్ లూద్రా వాదిస్తున్నారని, దీని వెనుక ఉన్న క్రిమినల్ బ్రెయిన్ ఎవరిదో ప్రజలే ఇప్పుడు చెప్పాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. చంద్రబాబు వియ్యంకుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గతంలో గన్ పట్టుకొని ఇద్దరిని కాల్చారనే పాత ఉదంతాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెరపైకి లేపారు.
విజయవాడలో వంగవీటి మోహన్ రంగా, మరి ఈ మోహన్ రంగా హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారని, అలాగే ఎన్టీఆర్పై దాడి కేసులో అరెస్ట్ అయిన మల్లెల బాబ్జీ మరణం వెనుక కూడా చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందనే ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెరపైకి తెచ్చారు. అయితే దీనికి కౌంటర్గా టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి నేతలు గట్టిగానే సమాధానం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే అప్పుడు కేంద్రంలో ఎవరున్నారు? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. సిబిఐ విచారణ జరిపి అది ప్రమాదం అని తేల్చింది. మరి 17 ఏళ్ల తర్వాత ఇవాళ చంద్రబాబుపై నిందలు వేయడం ఏంటి? 5 ఏళ్ళు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి అప్పుడు ఎందుకు ఈ కేసును రీఓపెన్ చేయించలేదని సోమిరెడ్డి ప్రశ్నించారన్నమాట. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మరి ప్రత్యామ్నాయ రాజధాని ప్రతిపాదన ముందుకు తెచ్చారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల చర్చ జరుగుతుంది. ఈ చర్చను డైవర్ట్ చేయడానికే కూటమి మంత్రులు కావాలనే పాత విషయాలను లాగుతూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని వైసీపీ డిఫెండ్ చేసుకుంటుంది. ఐటీ మంత్రి నారా లోకేష్ కడప పర్యటనలో మాట్లాడుతూ కేవలం 11 నెలల రికార్డు సమయంలో 600 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను ప్రారంభించి కూటమి ప్రభుత్వం మరి డెవలప్మెంట్లో దూసుకుపోతుంటే ఆ క్రెడిట్ రాకుండా చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ కామెంట్స్ చేస్తున్నారని కూటమి ఆరోపిస్తుంది. ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు 1990ల మరి నాటి ఫ్యాక్షన్ రోజులను, పాత కక్షలను గుర్తుకు తెస్తున్నాయి. ఒకవైపు డెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు అంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే, మరోవైపు విపక్ష వైసీపీ మాత్రం కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వతానికి తెరలేపిందని, తామే అతిపెద్ద బాధితులమని ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మా తాతను చంపినా మరి నేను ఊరుకున్నానా అనడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తన వైపు ఉన్న క్యాడర్కు ఎలాంటి సిగ్నల్ ఇస్తున్నారు? ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను అడ్డుపెట్టుకొని వైసీపీని గొడ్డల పార్టీగా ప్రొజెక్ట్ చేయడంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? రాబోయే రోజుల్లో ఈ ఫ్యాక్షన్ రాజకీయం ఇంకెన్ని మలుపు తిరుగుతుందో చూడాలి. మరి చూశారుగా, ఈ వివాదంపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా, లేక కూటమి నేతలు ఇస్తున్న కౌంటర్లు కరెక్టేనా? మరి మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.